ఎప్పుడైనా సరే మాట పువ్వుతోని కొట్టినట్టు ఉండాలి, అప్పుడే మన మీద కూడా పువ్వులు పడతాయి. అదే మాట రాయితోని కొట్టినట్టు ఉంటే మన మీద కూడా రాళ్ళే పడతాయి. కానీ ఏం చేస్తాం, చాలా మంది వెనక ముంగట చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. నెరి రాజకీయాలు చేసే లీడర్ సాబులు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి, లేకపోతే ఉత్తగా లేనిపోని శిఖలలో పడతారు. ఇక గిట్లనే తయారైంది మంత్రి మేడం పరిస్థితి. చూడుర్రి. ముచ్చట్లకు పోయే ముందుగాల మంత్రి సురేఖక్క ఏమన్నదో ఓసారి చూద్దాం పాండ్రి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. వరంగల్లో ఓ కంపెనీ వాళ్ళు కాలేజీ కట్టేయనికే ముంగటికి వస్తే ఆగోగా పని చాలు చేయనికే పోయి గిట్లా మాట్లాడింది మంత్రి మేడం. వేరే మంత్రులు అయితే ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికి పైసలు తీసుకుంటారు, కానీ నేనైతే ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పినా అన్నట్టు చెప్పుకొచ్చింది. ఈ ముచ్చట మీదనే ఇప్పుడు రచ్చ అవుతాంది. మంత్రులు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికి పైసలు తీసుకుంటారా? మంత్రి మేడమే చెప్పింది కాబట్టి కారంగా ముచ్చటనే కావచ్చని తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు పబ్లిక్. సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఇదే ముచ్చట మీద సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ను కదిలిస్తే ఏమన్నాడో చూడుర్రే. తెలంగాణ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు చెప్పినటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం, నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాదన్నట్టు మంత్రి మేడమే చెప్పింది కాబట్టి ఎమ్మటే పైసలు తీసుకొని సంతకాలు పెడుతున్న మంత్రులు ఎవరిలో వాళ్ళు ఎంతెంత తీసుకున్నారో కార్వాయి చేయాలి, అంత బయట పెట్టాలి అన్నట్టు డిమాండ్ చేసిండు సారు. ఇంకో దిక్కు ఉత్త పుణ్యానికి ముచ్చటను ఎటేటో తిప్పుతాన్రు అన్నట్టు గారమైంది సురేఖక్క. తాను అన్నది ఇప్పుడున్న చెయ్యి పార్టీ మంత్రుల గురించి కాదని పాత సర్కారోళ్ళు అంటే కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన మంత్రుల గురించి అని చెప్పుకొచ్చింది. సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు. ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై, నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడు, జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా. కావాలనని మాకు పంచాదులు పెట్టాలని చూస్తాన్రు, తప్పుడు ప్రచారం చేస్తే ఎవ్వాలని ఇడిచిపెట్టేది లేదు అన్నట్టే గట్టిగానే వార్నింగులు ఇచ్చింది అక్క. మరిగా అక్క కొత్త మంత్రులను కాదు పాత మంత్రులను అన్నదంటే వాళ్ళైనా ఏంటి కూకుంటారు, యుద్ధానికి గట్టిగానే తయారవుతున్నారట. ఏమైనా సురేఖక్క ముచ్చటనే ముచ్చట, అక్క ఏమన్నా ఈ నడమ సినికి చాటంతా చెరువు అంత అవుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. తెలంగాణలో పుష్కరాలు మా సంబరంగా చాలైనాయి. తొలుత రోజు షురువత్ కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు పొన్నం ఇంకా శ్రీధర్ బాబు సార్లు వచ్చి గంగల మునిగి మొక్కులు పెట్టుకొని పోయిర్రు. అటెంక భక్తుల తాకిడి చాలైంది. అయినా సరే ఎంతమంది భక్తులు వచ్చినా ఏ తిప్పలా కాకుండా అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకురు అధికారులు. మరి రెండో రోజు ఎట్లెట్లా అయ్యింది ఏం కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకునేద్దాం పారి. రెండో రోజు కాళేశ్వరం కాడైతున్న సరస్వతి పుష్కరాలు మా సంబరంగా నడిచినాయి. భక్తుల తానాలు, పూజలు, జపాలు, వ్రతాల నడుమ కిటకిట అన్నది. నడి పొడుగుత ఎటు చూసినా భక్తులే. అయితే పుష్కరాలు జరిగినన్ని దినాలు సంగమానికి రోజుకో పీఠాధిపతి వస్తారట. అంతేకాదు రోజుకో హోమం చేస్తుర్రట అయ్యగారులు. అటు భక్తుల సంఖ్య కూడా చిన్న మెల్లగా పెరుగుతుంది. పుష్కరాల ముచ్చట ఇంకా అంతటా తెలవలేదు కాబట్టి భక్తుల సంఖ్య ఓ మోపున పెరుగుతుంది. ఇక వచ్చినోళ్ళు వచ్చినట్లు గంగల మునిగి తానాలు చేస్తుర్రు. పసుపు కుంకుమలు జల్లి గంగకు హారతిస్తున్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తుర్రు. అధికారులు కూడా వచ్చేటి భక్తులకు ఎసొంటి తిప్పలు ఉండొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుర్రు. ముఖ్యంగా మహిళా భక్తుల కోసం అన్ని సవలతులు చేసిర్రు అధికారులు. అందుకే 12 ఏళ్లకోసారి అవుతున్న మన పుష్కరాలకు పెద్ద ఎత్తున పోదాం, గంగమ్మకు హారతి పాడదాం అన్నట్టు ఎగబడిపోతుర్రు జనాలు. పిల్ల జల్ల ముసలి ముత్క వయసుతోని సంబంధం లేకుండా బళ్ళు కడుతుర్రు. కాబట్టి మీరు కూడా ఏమైనా పోయేది ఉంటే చిన్న ప్లాన్ చేసుకొని పోయిరండ్రి. ఎట్లాగో ఎండాకాలం తాతిర్లు, ఇటు ఎండలు కూడా వెనక పట్టు పట్టినాయి కాబట్టి ఇదేమోక చూసుకోరు మరి.
మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, అంత మనోడు అన్నట్టే చేస్తుంటారు. కానీ వెనకకించి గోతులు దవ్వుతుంటారు. ముంగటో మాట వెనకాలో మాట మాట్లాడేటోళ్ళతోనే చాలా పైలంగా ఉండాలి. అసొంటోళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇట్లనే ఓ ఎమ్మెల్యే మేడంను కావాలని కొంతమంది ఎరకటంలో పెడుతుర్రట. ఇక చూడు రే అక్క వాళ్ళకి ఎట్లా వార్నింగ్ ఇచ్చిందో. పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది, పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పాలకుర్తి కోడలికి కోపం వస్తే ఎట్లుంటుందో చూపిస్తా అన్నట్టే గట్టిగానే ధమ్కీలు ఇచ్చింది అక్క. ఇంకేమన్నదో చూడర్రే. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. మరిగా నివురు కప్పిన నిప్పు లెక్క ఎన్నొద్దుల సంది ఓపిక పట్టుకొని ఉంటున్నదో ఏమో గాని గిట్ల ఒక్కటేసారి నలుగుట్టే తన కోపం అంతా ఎల్లదీసింది జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క. ఒక ఆడబిడ్డగా సహనంతో ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సర్దిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. ఎమ్మెల్యే మేడంకు గింతగానం కోపం ఏంటికి వచ్చిందయ్యా అని అంటే జరంత మంది చెయ్యి పార్టీలనే వండుకుంటా తిన్నిటి వాసాలు లెక్క పెడుతున్నారట. వేరే పార్టీ వాళ్ళకు ముచ్చట్లు చేరేస్తున్నారట. ఇంటి గుట్టు బయట పెట్టి రచ్చరచ్చయ్యేటట్టు చేస్తున్నారట. ఇట్లనే మేడం మీద కూడా వాళ్ళకు వీళ్ళకు షికాయతులు చెప్తున్నారని తెలిసేటాలకు ఆగో గింతగానం కోపానికి వచ్చింది అంటున్నారు. మీదికేంచి పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు ఎన్నడు లేనిది ఈసారి ఓడిపోయిండు. అందుకే ఇక ఆయనతోను కూడా ఎమ్మెల్యే మేడంకు పంచాది గట్టిగానే అవుతున్నది అన్నట్టు మాట్లాడుకుంటారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల మీదనే ఎమ్మెల్యే మేడం గంతగానం కోపానికి వచ్చిందంటే మరిగా వాళ్ళు ఏ తీరుగా అడ్డం తిరిగినరో అనుకుంటారు చాలా మంది. అంత చూస్తా అంటే ముచ్చట పెద్ద మనుషుల దగ్గరికి పోయేటట్టే ఉన్నది అనుకుంటారట ఇంకింతమంది. చూడాలి మరి ఏమవుతుందో. దునియా అందగత్తెల పోటీలకు అన్ని దేశాలకించి సుందరిమణులంతా మన తానికి వచ్చినుండే కదా. ఆగో అట్లా వచ్చిన పొద్దుగా అంతా తిరిగి అరుచుకుంటుర్రు. వాళ్ళ అందాలను చూడ్డానికి పబ్లిక్ ఎగబడుతుంటే వాళ్ళు మాత్రం ఎన్నడూ చూడని అందాలను చూసేటందుకు మన రాష్ట్రం అంతా తిరుగుతుర్రు. అట్లా ఇయ్యాలేడికి పోయిర్రు, ఏం చేసిర్రు ఒక్కసారి చూద్దాం పారు. దునియాలున్న అందాల బామలంతా పిల్లల మరి అందాలు చూసేటందుకు పాలమూరికి వచ్చిర్రు. ఇయాల సుందరి మనులు వస్తువులని రెడ్ కార్పెట్ పరిచేరు అధికారులు. బస్సులకేంచి దిగంగానే గిట్లా బతుకమ్మలతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. రాజరాజేశ్వరీదేవి గుళ్ళకు పోయి పెద్ద పూజలు చేసినాక పురావస్తు మ్యూజియం కాడికి పోయి వీళ్ళు చూసేద్దామని. ఆడికేంచి చక్కగా పిల్లల మరి పెద్ద షెట్టు కాడికి వచ్చారు. ఇక షెట్టును చూసినాక అబ్బో వాళ్ళ మురిపోయి చిన్నగా లేదు పోండ్రి. అగ చూడు షెట్టును చూసుకుంటా ఎట్టా మురిసిపోతున్నారు అందగత్తెలు. అటంక గిట్లా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఏం తక్కువ 22 మంది అందగత్తెలు పోయిర్రు పిల్లల మరికి. అధికారులు దగ్గరుండి అందగత్తెలకు పాలమూరు అందాలని చూపెట్టిరు. గిట్లా అందాల పోటీలంటే వాళ్ళ అందాలని పబ్లిక్ కు చూపెట్టుడు కాదు, తెలంగాణలో ఉన్న అందాలను వాళ్ళకు చూపెట్టుడు అన్నట్టు. గిట్ అయితే తెలంగాణ టూరిజం దునియా మొత్తం ఎరకైతుందని సర్కారు వల్ల ఆపోచన. అందుకనే పాలమూరు జరూరానా నినాదంతో పాలమూరు అందాలని దునియాలున్న అందగత్తెలకు చూపెట్టేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు అన్నట్టు మన గవర్నమెంట్ వాళ్ళు. మొన్న మా కాలనీ వాళ్ళంతా తిరుమలకు పోదామని ప్లాన్లు వేసుకున్నారు. ఒకళ్ళేమో రైలుకు పోదామని, ఇంకొకళ్ళేమో బస్కు పోదామని అంటే బండి కిరాయికి తీసుకొని పోదాము అన్ని తిరిగి రావచ్చు అని ఇంకొకళ్ళన పట్టిర్రు. 10 మందిలా పాము సావదన్నట్టు నెల్లాల సంది పురులు కలవకు ఆఖరికి ట్రావెల్ బస్సు మాట్లాడిర్రు అన్నట్టు. ట్రావెల్ బస్ అంటే యాదకొచ్చింది గి వార్త చూడుర్రి. నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టు చేసిరట ట్రావెల్ బస్ వాళ్ళు గిళ్లను. వీళ్ళంతా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కొరకు కర్ణాటకకించి తిరుపతికి వచ్చిన భక్తులు. ఓ 35 మంది వరకు ఒకటే గుంపై సాములోరి దర్శనానికి వచ్చారు. దర్శనం చేసుకుని ఇంటికి పోయేటప్పుడు పోత ఇగిన్ని గుళ్ళు చూసుకుంటా పోవచ్చు అనుకున్నట్టున్నారు కావచ్చు. అందరు ఒక కాడ గుంపై ట్రావెల్ బస్సు మాట్లాడుకొని పోయిలాట. ఒక్కొక్కరి కాంచి 2300 రూపాయలు వసూలు చేసిరట ట్రావెల్ బస్ వాళ్ళు. తీసుకొస్తాం గుట్ట మీద పుక్కట్ల దర్శనం చేపిస్తామని కూడా చెప్పిరాట. తీరా గుట్ట మీదకి పోయినాక వాళ్ళు ఇచ్చిన టికెట్లు అలక తక్కువ టికెట్లు అని తేలిందట. టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. 2300 రూపీస్ పర్ టికెట్. 1 టికెట్
దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్సులో. ఆ బస్సుని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం. అగనట షెల్లని టికెట్లు చేతిలో పెట్టి ఎంకన్న దర్శనానికి నోసుకోకుండా చేసేలాట. టికెట్కు 10,000 ఇస్తామని చెప్పినా ఇప్పుడు దర్శన భాగ్యం దొరికేటట్టు లేదు అనుకోచుండుకి అన్న. ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉన్నారట, చిన్న చిన్న పొల్లగాళ్ళు గా ట్రావెల్ బస్సులో పోయిన వాళ్ళ దాంట్లో బీపీ షుగర్ వంటి ఉన్న పెద్ద మనుషులు కూడా ఉన్నారట. ವಿತಿನ್ 4 to 6 ಅವರ್ಸ್ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀವಿ. 2,500 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ 74 ವರ್ಷ ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಹೇಳಿ ಈ ಥರ ಕರ್ಕೊಬಂದು ಇಲ್ಲಿ ಇದು ಪೇಕ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಸ್ವಾಮಿ ದರ್ಶನವೂ ಇಲ್ಲ, ವಯಸ್ಸಾಗಿ ನನಗೆ ಶುಗರು BP ಎಲ್ಲ ಇದೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಮಾತ್ರೆ ಎಲ್ಲ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ. ನಾನು ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? అంత దూరం పోతే దర్శన భాగ్యం దొరుకుతలేదు అనేది వాళ్ళ ఆవేదన. ఆగో చూసేది కదా ట్రావెల్ బస్సును నమ్ముకొని పోతే ఏమైందో. అందరికి చేతుల్లో షెల్లని టికెట్లు పెట్టిండు, నెత్తులకు కూర్చు టోపీలు పెట్టిండు. మరి చూడాలే గంత దూరం పోయిన భక్తులకు వెంకన్న స్వామి ఆయన దర్శన భాగ్యం ఇస్తాడో ఇయడో అనేదిగా. ఇష్టం లేని లగ్గం చేస్తుర్రని ముఖమంతా మార్చుకొని పీటల మీద కూర్చుంటుంది పెళ్లి పిల్ల. తీరా పుస్తకట్టే యాళ్లకు హీరో వచ్చి ఆ పుర్రి అని అంటాడు. ఇంకొన్ని సినిమాలనైతే ఏకంగా పెళ్లి పిల్లని శృంగారించేటి గదిలకు పోయి ఎవ్వళ్ళకి కనబడకుండా ఎత్తుకపోతాడు. ఆ టెంక ఒక ఆమె వచ్చి ఏమండి అమ్మాయి కనబడతలేదండి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ లగ్గం చేసుకుంటారు. సినిమాకు శుభం కారెట్ పడుతుంది. ఒక్క సినిమాలనే కాదు నిజంగా కూడా ఆసొంటిదే అయ్యింది. కాకపోతే పిల్లలేరు పెళ్లి మండపంలా అంటే ఇంకా లగ్గానికి ఆళ్ళగిట్లా కాలేదేమో అనుకునేరు. లగ్గానికి ఆళ్ళైంది అయ్యగారు చుట్టపక్కలు వచ్చిపోయారు. బ్యాండ్ మేళగాళ్ళు, వంట వండేటోళ్ళు, వడ్డించేటోళ్ళు, డీజే బాక్సులు పెట్టేటోళ్ళు, ఫోటోలు గుంజేటోళ్ళు అందరికందరు వచ్చారు. వెనకకు మరిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరిపోతుంది. ఇవాళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైట్ వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. మాకు అన్యాయం జరిగింది. అది కథ. సినిమాలు అయ్యేటి పెళ్లిలో పెళ్లి పిల్ల జంప్ అవుతుంది కానీ ఇక్కడ ఏకంగా ఓ పెళ్లి పిల్లగాడే జంప్ అయ్యిండు పీటల మీదకేంచి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఉన్న రంగాపూర్ అనేటి ఊళ్ళో ఉండేటి మధుకర్ రెడ్డికి ఒక పిల్లతోని లగ్గం కుదిరిచ్చారు వాళ్ళ ఇంటి వాళ్ళు. అద్దెకరం వ్యవసాయం భూమి, 10 లక్షల రూపాయల ఇలువగల బంగారం, పెళ్లి ఖర్చులకు 6 లక్షల రూపాయల దాకా నగదు కట్నం కింద ఇచ్చిలాట. గమ్మత్ ఏంటంటే ఇంకో గంటకు లగ్గం అనంగా ఇంకో పిల్లని తీసుకొని పోయి లగ్గం చేసుకున్నాడు పెళ్లి కొడుకు. ఇగో గీ మూత వారే గంత ఘనకార్యం చేసింది. గమ్మత్ ఏంటంటే ఇంకొక ఆమెను లగ్గం చేసుకొని ఆ ఫోటోను పీటల మీద కూర్చునేందుకు తయారైతున్న పెళ్లి పిల్లకే పంపించిండట ఏకంగా. గాయేడు పేద కారట్లు కొట్టేయక ముందు, చుట్టపక్కలకు చెప్పుకోక ముందు, పెళ్లి పీటల వరకు రాకముందే ఏడిస్తే అయిపోవు కదా అనుకుంటురికి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక చేసేదేం లేక పోలీసు వాళ్ళ కాడికి పోయి పిరాదయ్యాట పిల్ల ఇంటి వాళ్ళు. మరి గల పంచాదని పోలీసు వాళ్ళు ఎట్ట దింపుతారో చూడాలి. పొద్దుకి వాన పొద్దంతా ఎండ, గిట్ల రెండు మోకలు చూస్తున్న జనాలకు అసలు ఏ కాలంలో ఉన్నామో సమజైతలేదు. అందుకే ఇటు మాకు కూడా పొద్దంతా ఎండ వార్తలు, పొద్దుక వాన వార్తలు చెప్పుడైతుంది అన్నట్లు. నిన్నీయల్లా నైరుతి ఋతుపవనాలు జ్వరపడ్డాయి కదా. గా ఋతుపవనాల రాకట 2 తెలుగు రాష్ట్రాల మీద మస్తు ఎఫెక్ట్ చూపించబోతుందట. మరి ఎక్కడెక్కడ వాన శినుకులు పడబోతున్నాయో చూడురు మీరే. వానాకాలం ఇంకా రానే లేదు, అప్పుడే వాతావరణం అంతా మారిపోయింది. శుక్రవారం తెల్లారగట్ల పడ్డ జోరు వానకు పట్నం అంతా తడిసి ముద్దయ్యింది. తార్నాక, ఉప్పల్, రామంతపూర్, ఈసీఐఎల్, కీసర దిక్కు సంపుడు చంపింది. కొన్ని దిక్కులలో గట్టి జల్లులు పడి చిన్నపాటి కాల్వలు పారినాయి. గిట్ల ఈ 2 వద్దులల్లా ఎండాకాలం పోయి వానాకాలం వచ్చిందా ఎట్లా అని అనిపించింది చాలా మందికి. అటు మొగులు మోక ఎట్లుందని చూసిన అధికారులు తెలంగాణ అంతటా జోరు వానలు పడే మోకుందని చెప్పుకొచ్చిర్రు. పట్నంతో సహా శానా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ ఇంకా సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిర్రు. గిట్ల హెచ్చరికలు చేసిన అన్ని జిల్లాలల్లా 50-60 కిలోమీటర్ల రువ్వడి మీద దయ్యగాడ్పులు తోల్తాయని చెప్పుకొచ్చిర్రు. అంతేకాదు ఆడాడ ఉరుములు మెరుపులతోని వానలు పడేటట్లుంది కాబట్టి చెట్ల కింద అసలే ఉండొద్దని జాగ్రత్తలు చెప్తుర్రు. ఇక తెలంగాణలో ఇట్లుంటే ఏపీని కూడా ఆగం పట్టిస్తున్నాయి వానలు. ఉమ్మడి అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో జోరు వానలు పడి బజార్
రహదారులన్నీ చెరువులైనాయి. ఎటు చూసినా మోకాలి మట్టుకు నీళ్లు నిండి వస్తానికి పోతానికి శానా తిప్పలయ్యింది. కొన్ని దిక్కుల్లా ఇండ్లల్లో నీళ్లు చేరి సామానంతా తడిచిపోయింది. దీంతోని రెస్క్యూ టీమోళ్ళు వచ్చి జనాలను మంచి తావులకు పట్టుకపోయిర్రు. అటు రాప్తాడు దిక్కు కూడా ఇదే కథ. కుండపోత వానకు కాలనీలన్నీ నిండి మునిగినాయి. సామానంతా మునిగి తిండిలేని జనాలకు అధికారులే బువ పెట్టిర్రు. నీళ్లు వెళ్ళిపోతానికి తావులేని జాగలల్లా జేసీబీలు పెట్టి సాఫ్ చేపిచ్చిర్రు. ఇటు విజయవాడ దుర్గగుడి కాడ కూడా వాన గట్టిగా పడ్డది. దీంతోని 2 వద్దుల సంధి ఎండకు వశపడని జనాలకు వాన జల్లు పడుడు మస్తు నిమ్మలం అనిపించింది. పెద్ద మనిషి అని పల్లకి మీద కూసోబెడితే నమస్తే పెట్టిన వాళ్ళందరినీ ఎగిరితాన్నిండట. గీట్లనే ఉన్నది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం. ప్రతిదానికి నేనే, ప్రతి పంచాది నాదే అన్నట్టు అన్నిట్లా ఏలు పెడుతున్నాడు. నన్ను మించిన మునగాడే లేడు అన్నట్టే చేస్తుండు. కానీ ఎవళ్ళ పెత్తనం ఎక్కడ నడవాలనో అక్కడనే నడుస్తుంది. అడ్డ జమీన్లకు పోయి పెత్తనాలు చేయాలని చూస్తే ఇజ్జత్ అంతా పోతుంది. చూడు ఏమైందో. పెద్దన్న అంటుంటే పేను బంక పురుగు లెక్క తయారైండు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎక్కడికి పోయినా అంత తనదే నడవాలే, తాను చెప్పినట్టే వినాలి అన్నట్టు చేస్తాడు. ఇప్పుడు గా ఎడారి దేశం ఖతార్ దిక్కుపోయిండు. ఆయన దేశం ముచ్చట్లేంటివో ఆయన దందా ఏంటిదో చూసుకొని పోతే అయ్యేపాయ. కానీ మన దేశం మీద ఇసంగక్కుతాడు. ఇన్నొద్దులు చైనాలో ఫోన్లు తయారు చేసిన యాపిల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మన దేశంలో కంపెనీలు తెరిచి ఫోన్లు తయారు చేయాలి, ఇక్కడి నుంచే దునియా అంతటికి ఫోన్లు సప్లై చేయాలి అన్నట్టు చూస్తుంటే కంపు చేసి దాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు ట్రంప్. ఖతార్ దేశంలో యాపిల్ కంపెనీ పెద్ద మనిషిని కలిసి భారతదేశంలో కంపెనీలు పెట్టొద్దు అని వాళ్ళకు లేనిపోనివన్నీ ఎక్కిచ్చిండు. గది ఏమన్నా పద్ధతేనా? అయినా అమెరికాలో వ్యవహారం సగదిద్దుకోకుండా పక్క దేశాల ముచ్చట్లలో ఏలు పెట్టుడేందో ఏమో. ముసలోడు బయలే కయ్యాల మారోడే ఉన్నాడు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అయితే ట్రంప్ తాత చెప్పినట్టిన ఇంకే యాపిల్ కంపెనీ ఏమన్నా ఆయన ఇంటి కంపెనీ కాదు కదా. అందుకే 600 మేము భారతదేశంలోనే ఫోన్లు తయారు చేస్తామని చెప్పిండు యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్. అంతేకాదు వచ్చే యాపిల్ 17 సిరీస్ ఫోన్లు మన దేశంలోనే తయారు చేసి వేరే దేశాలకు అమ్ముతారట. అందులో ఎటువంటి మార్పు లేదన్నట్టు చెప్పుకొచ్చిండు. అంటే ఏంటిదన్నట్టు ట్రంప్ మాట్లాడిన ముచ్చట్లను వాళ్ళు అసలు లెక్కలకు కూడా తీసుకోలేదన్నట్టే కదా. ఉత్తగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ తీసుకున్నట్టు అయింది. అయినా ఈ నడమ ట్రంప్కు ఏండ్ల మీద పడి సిద్ధం చెడిందో ఎట్టనో గాని ఊకే పక్క దేశాల వ్యవహారాలలో చేతులు కాళ్ళు పెడుతున్నాడు. ఇట్లనే చేస్తే ఇక ట్రంప్ తాతను రేపు పెద్దన్నా అని కాదు, నువ్వు వద్దన్నా అనేటట్టున్నాయి దునియా దేశాలు. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదనాయి కూడా సుషేర్రి. అయ్యో ఎయిర్ ఫోర్స్ కొలువు చేసి దిగిపోయిన వేదవ్యాస్ అన్నకు ఎంత తిప్పలొచ్చింది చూడుర్రి. కోరుట్ల మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే అలా సోపతిగాడు జగదీష్, ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేసే రామారావు, ఈ ఇద్దరు కూడి అన్న తాన 5 లక్షలు తీసుకుర్రాట. తీసుకొని కూడా ఇప్పటికీ 3 ఏళ్ల పొద్దు. ఆయన ఎన్ని మాటలు అడిగినా రేపిస్తాము మాపిస్తాము అని బొంగుకుంటూ వస్తుర్రాట. గమొన్న గట్టిగా అడిగితే ఈ నెల 10వ తారీఖు పక్కా ఇస్తాము అని అన్నారట. ఆయన కూడా మళ్ళా అదే కథ, ఇట్లయితే ఇచ్చేటట్లు లేరని జగదీష్ పనిచేసే కోరుట్ల మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నాకు దిగిండు అన్న. పైసలు తీసుకున్న 2 పేర్లు ఫ్లెక్సీ మీద కొట్టించి దోస్తాన్ పేరుతోని మోసం చేసిర్రు. నాకు న్యాయం చేయాలి అని లొల్లి చేస్తుంటే అధికారులు లోపలికి ఫిర్యాదు కాయిదం తీసుకుర్రు. మరి ఈ అన్నకు న్యాయం ఎట్లా చేస్తారో ఏమో చూడాలి. తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి కోట్ల రూపాయల ఇలువగల బంగారం ఆభరణాలను విరాళంగిచ్చిండు సంజీవ్ గోయంక. ఏం తక్కువ 3,63 లక్షల ఇలువగల 5 కిలోల 263 గ్రాముల బంగారము ఆభరణాలను గుడి ఈవో సార్కు అందించిండు. బంగారంతోని వజ్రాలు రత్నాలతోని పొదిగిన కటి వరదహస్త్రాలు చేపిచ్చిర్రట. అయితే ఈ గోయంక సారు ఓ IPL టీం ఫ్రాంచైజీకి ఓనర్ కూడా. ఏదైతే ఇంగని గంత ఇలువగల బంగారం సొమ్ములు చేపించిండంటే సార్కు సాములోరంటే బాగా భక్తే ఉన్నట్లున్నది అని అనుకుంటురు చాలా మంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉన్న ఆదర్శ గ్రామం అంకాపూర్లుండేటి కొమ్ముల వినోద్ రెడ్డి ప్రపంచ రికార్డుకెక్కిండు. చిన్నపాటి సంధి ఆటలంటే బగ్గపాయరమాట. అందుకనే పేపర్లలో రాసిన ఆటల క్లిప్పులను షింపిగిట్ల గోడకు అంటుపెట్టేటోడు ఉండే. అట్లే ఇప్పటి వరకు ఓ 1400 పేపర్ల షీటీలు సంపాదించిండని ఎరికయ్యి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల మనోని పేరు రాసిర్రట. ప్రపంచ రికార్డు అవ్వుడుతోని దునియాలున్న 170 దేశాలలో మనోని పేరు రికార్డులకెక్కిందనేసరికి మనోని
మనోని మురిపేం చిన్నా లేదు. ఇక ఇప్పుడు ఈ వార్త చూసినాక ఆటలంటే పారం ఉన్న పోలగాండ్లు దినాం ఓ 2-3 ఆటల క్లిప్పులు చింపి దాచుకునేటట్టున్నది పొర్రి. వాళ్ళ పేరు కూడా రికార్డులకు ఎక్కించుకునేటందుకు.